సరే ఇప్పుడు మీ వైఫ్ కి కాల్ నా ఫోన్ లిఫ్ట్ చేయరు ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తలేదు బ్లాక్ చేసింది తన బ్లాక్ చేసిందా నువ్వు బ్లాక్ చేసినావు తననే బ్లాక్ చేసింది సరే చందన ఫోన్ తోటి కాల్ చేయండి లేదు కాల్ చేయండి చందన ఫోన్ తోటి కాల్ చేయండి లేదు చందన ఫోన్ తోటి కాల్ చేయండి లిఫ్ట్ చేస్తా లిఫ్ట్ చేయదా చూద్దాం నీ ఫోన్ తోటి చేయండి మీరు చెయ్యండి ఫస్ట్ మీ ఫోన్లతో లిఫ్ట్ చేయకుండా నేను ఫోన్ చేస్తా నీ ఫోన్ తోటి లేదు నేను తీసుకుంటా లిఫ్ట్ చేస్తే మాట్లాడు సరే సో ఇక్కడ ఒక అన్న మాట్లాడతాడంట నాకు ఓకేనట ఇప్పుడు మై అని చెప్పేసి చెప్పినా కదా వాళ్ళ పిల్ల ఫోన్ చేస్తున్నాడు ఓకే ఎందుకు ఫోన్ చేస్తున్నామే ఈమె వాళ్ళ అంటే ఆల్రెడీ ఈమె సిన్సియర్ లవర్ అంట మనకి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఈమె చెప్పిండంట సో ఏమని గుడ్ పేషెంట్ సగం ఇప్పుడు హర్షితని పెళ్లి చేసుకుందాం అని చెప్పి ప్లాన్లు ఉన్నారంట వీళ్ళు ఓకే ఇది ఆమె ఇప్పుడు అన్న నా లైఫ్ స్పాయిల్ చేసారు ఇట్లా నాకు పర్సనల్ హర్షిత మాకు ఇంటర్వ్యూలో నిన్న చెప్పడం జరిగింది నేను సింగిల్ గానే ఉంటా మా పేరెంట్స్ ఈ పిల్లని అడుగుదాం ఇప్పుడు నువ్వు ఆ పిల్ల కదా ఫస్ట్ నాకు మీ వైఫ్ కావాలి సరే వైఫ్ అనకన్నావు వైఫ్ కాదు సరే మాజీ వైఫా ఇంకా విడాకులు తీసుకోలే కదా మీరు డైవర్స్ ఎట్లా అవుతుంది డైవర్స్ రాదు అది ఏజ్ లేనప్పుడు పెళ్ళి అది ఓకే ఇగో హలో అది అవుతుందా హలో హలో నేను శివా చౌదరి యాంకర్ ఒక్క నిమిషం అమ్మ నా ఫోన్తో నేను కాల్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయి కాదు ఎందుకు ఇంత సౌండ్ వస్తుంది కావాలని లో పెట్టినావా లేదు నీ ఫోన్ తోటి ఫోన్ చేయండి వాటర్లో పడుతుంది ఓకే ఫోన్ లిఫ్ట్ చేయదన్నావు నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయదన్నావు వీళ్ళిద్దరికి లవ్ ఉంది ఇంకా లేదన్నా లవ్ నాకైతే లేదన్నా నాకు వద్దు కూడా హలో హర్షిత అమ్మా ఇది నువ్వు నిన్న వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినావు కదా ఇచ్చినందుకు వంశొచ్చిడ మా ఛానల్ దగ్గర గొడవ చేస్తున్నావు ఓకే అయితే నువ్వు నిన్న చెప్పిన అన్ని అబద్ధాలు మీరు ఎట్లా ఇంటర్వ్యూ తీసుకుంటారు సో నేను ఆమెను కొన్ని తను ఏమంటుండంటే కొన్ని క్వశ్చన్స్ వేస్తా ఆమె ఆన్సర్ చెప్తాదేమో చూద్దాము అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడతావు ఒక్కసారి మాట్లాడు హలో మేడం చెప్పు సార్ కాదు మేడం మీరు చెప్పు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు మేడం నువ్వు ఇంట్లో నించొని నేను ఎందుకు వెళ్ళిపోయినా నువ్వు నన్ను లంజా నువ్వు నేను చూస్తుంటే నాకు బోర్ కొడుతుంది అయ్యి అని కొన్ని మాటలు అన్నావు నాకు కాదు మేడం నువ్వు నిన్న ఇంటర్వ్యూలో కాదు మేడం నువ్వు ఇంటర్వ్యూలో ఏమో చెప్పినావు పొరిల వల్ల వెళ్ళిపోయినా అని చెప్పి అవును పొరిల వల్ల కూడా వెళ్ళిపోయినా కాదు మేడం నువ్వు ఫస్ట్ వెళ్ళిపోయినావు చూసినావా హలో అన్న గలీజ్ మాటలు మాట్లాడకు ఈడ అర్థమైందా నువ్వు నాతోటి గలీజ్ మాటలు మాట్లాడడానికి సరే నాకు ఒకసారి ఇగో హర్షిత ఒక్క నిమిషం అన్న నీకు మొన్న నైట్ ఏం చెప్పినా నన్ను ఇట్లా మాటలు అన్నాడు నేను వెళ్ళిపోయినా అవును చెప్పినావు కరెక్టే నేను ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తా ఈయన ఏం మాట్లాడిండో అవి నువ్వు దానికి ఆన్సర్ ఓకే సో నువ్వు 13 సార్లు మీ ఇంటికి వెళ్ళిపోయినావా 13 సార్లు అసలు రీజన్ ఏందో చెప్పమన్నా 13 సార్లు ఏమేమి రీజన్ వల్ల వెళ్ళిపోయినా ఒకటి చెప్పమను అంటే తను ఏమంటున్నాడు అంటే 13 సార్లు వెళ్ళిపోయింది నేను పండుకొని ఉంటే దొంగలాగా వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు అన్న సిగ్గున్న శరం 13 సార్లు వెళ్ళిపోతుంది అన్న పెళ్లి చేసుకుని నాకు అర్థం కాదు ఎందుకు వెళ్ళిపోయినా ఆయనకు అడగమని చెప్పండి ఎందుకు వెళ్ళిపోయింది సరే ఎందుకు వెళ్ళిపోయింది మాట్లాడమన్నా నువ్వు చెప్పే ఎందుకు వెళ్ళిపోయింది చెప్పు ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మాట్లాడగానే ర్యాపిడో బుక్ చేసుకుని ఎందుకు వెళ్ళిపోయినా వాడు సరే మీ అమ్మ కాల్ చేయగానే నువ్వు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయినావు అంట ఇంకా ఆయన కొట్టని నన్ను తిట్టని నాకు హాస్పిటల్లో చూపినప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నువ్వు జావే లేదు నాకు పరపడదు నువ్వు చచ్చిపోయినా మా అంటే జైలుకోతానేమో మళ్ళా బయటకు వస్తా ఇవన్నీ మాటలు అనలే చెప్తుంది కదా సరే ఈయన ఏమంటుండంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు చాలా బాగున్నా ఏ అమ్మాయిని చూడలేను అని అంటుండు నిజమా ఏ అమ్మాయిని చూడలే ఓకే అన్న నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను మేము 1.5 years సూర్యారంలో ఉన్నప్పుడు తను ఏ అమ్మాయి దగ్గర పోలే ఏడిపోయినా మేమిద్దరం పోతుంది ఏమంటే వీళ్ళ బస్తీకి వచ్చినామో ఇది ఇట్లా చేస్తుంది అనమాట అది కూడా ఎప్పుడు పోయినా ఆమె ఇంట్లో నుంచి నేను చెప్పిన ఆల్రెడీ నువ్వు ఇంట్లో నుంచి పోకు నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా నేను అని చెప్పి మాట్లాడమని చెప్పాను అంతేగాని నాకు
ఇట్లా చేయొద్దని చెప్పొద్దని చెప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పినా నువ్వు మీరు డిలీట్ చేయకండి, ఏడు కంటే ఆడి వరకు అంట నేను కూడా. సరే కాదమ్మా, ఇప్పుడు ఏమంటుండంటే ఈమె చెప్పినవి కూడా అబద్ధాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే, అబద్ధాలైతే ప్రూఫ్లతో తీసుకురమ్మని చెప్పు. ఓకే, అబద్ధాలైతే ప్రూఫ్లతో తీసుకురమ్మని చెప్పు. వెళ్ళిపోతాను కారణం అమ్మాయిలు అన్నది చెప్పింది కదా, ఒప్పుకుంది కాదన్న. కాదన్నది మరి ఇంటర్వ్యూలో అట్లనే చెప్పింది కదా, ఈ అమ్మాయిల వల్లనే వెళ్ళిపోయినా నేను. కాదు, వీళ్ళ అమ్మని కొట్టినావంట కదా నువ్వు. ఎప్పుడు కొట్టినా ఒకసారి చెప్పమని చెప్పు. నువ్వు కొట్టేసి మీ అంటే వాళ్ళ అమ్మకి నీకు పడక నువ్వు వెళ్ళిపోదాం వేరే కాపురం పెడదాం అని చెప్పేసి వెళ్ళిపోయినావు అంట. నేను కొట్టినా సిగ్గు సరే దగ్గర దేవుడి దగ్గర కొట్టేమని చెప్పు. అబద్ధాలు చెప్తున్నాను ఇవన్నీ అన్నా, నేను ఇవన్నీ వద్దనుకోనే చెప్పి నీకు ఇంటర్వ్యూ చేయడానికి నేను యాక్సెప్ట్ చేసిన అది ప్రూఫ్లతో సహా నేను నీకు చూపెట్టిన. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను నా పేరెంట్స్ తీసుకొని వస్తా, వాళ్ళ అమ్మని తీసుకొని రమ్మని చెప్పు. నేను మా ఖాతాను మొత్తం తీసుకొని వస్తా, వాళ్ళని కూడా రమ్మని చెప్పు. వాళ్ళ అమ్మని నేను కొట్టినా అని చెప్పింది అనుకో, నిజంగా కొట్టా. ఇంకోటి కూడా అడిగానా, ఇగో రిలేషన్షిప్ గురించి కూడా చెప్పమను. సరే అంటే నువ్వు అంట రిలేషన్ లో ఉన్నావంట వేరే వాళ్ళతో. ఇప్పుడు అంటే ఎవరో మహేష్ లవర్ మాట్లాడుతుందంట, ఆయనతో చెప్తుందంట. ఒకసారి చిన్న నాతో మాట్లాడమని మాట్లాడినా కదన్నా నిన్న నా పిల్లు ఊకే ఫోన్ చేస్తున్నాకని చెప్పి. అవునవును, నేనేమన్నా తప్పు మాట్లాడినా ఒకటి చెప్పు. కాదు, ఇప్పుడు ఆ మహేష్ అనే వ్యక్తితోటి నువ్వు రిలేషన్ ఉన్నావా అని అడుగుతున్నాడు. ప్లస్ ఇంకోటి నాకు ఒకటి చార్ట్ చూపించడం జరిగింది. అంటే ఈయన అడిగిండు అనమాట, మహేష్ అనే వ్యక్తి నీకు ఏమైతాడు అన్ననా అంటే అన్న కాదు, లవర్ కాదు, బిఎఫ్ కాదు అని చెప్పేసి మెసేజ్ పెట్టిన ఒకటి ఈయనకి. ఆ స్క్రీన్ షాట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, నేను కూడా నీకు సెండ్ చేస్తా చూడు. నా దగ్గర కూడా చార్ట్ ఉంది. గలీజ్ గా నువ్వు ఎన్నిసార్లు చేసినావు ఆయనతో అన్ని మాటలు అని ఇప్పుడు వాడికి కూడా ఫోన్ చేస్తా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి రమ్మంటే ఏడికంటే అడిగి నేను కూడా ఉంటా. ఒక నిమిషం కాదు, ఆ పిల్లకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది, మీ ఇద్దరం లవర్స్ అని ఈ లైఫ్ లో చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు నా లైఫ్ లో నిజం చెప్పాలి కదా ఇంటర్వ్యూలో, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నువ్వు వాళ్ళ లవర్ కి కాల్ చేసి చెప్పినావు మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని. ఆమె నాకు ఫోన్ చేసిందా, నేను ఆమె ఫోన్ చేసిన ఒకసారి ఆ పిల్లకి ఫోన్ చేసి అడగమని చెప్పి. ఓకే సరే హర్షిత, ఇప్పుడు ఇదంతా ఏమైతుందంటే నువ్వు బ్యాడ్ గా అంటే ఈయన బ్యాడ్ చేస్తున్నావు అని ఈయన అంటుండు, నువ్వు నిన్ను బ్యాడ్ చేస్తున్నాడని వంశ అంటుండు. సరే ఓకే ఓకే ఆల్ ఫైన్ అన్న, నేను బ్యాడ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నావు. నా దగ్గర ఏం లేకుండా అయితే నేనైతే బ్యాడ్ చేస్తలేను కదా, నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. సరే ఇప్పుడు నేను ఏమంటే మీరిద్దరు ఇప్పుడు ఇంకా గొడవలు చేసుకుందాం అనుకుంటున్నారా, కలుద్దాం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? చెప్పారు అసలు అన్న, నీకు నిన్ననే చెప్పినా నేను కలిసే ఉద్దేశం నాకు అసలు లేదు. వాడు వేరే అన్నిసార్లు వస్తూ అని చెప్పి స్టేజ్ మీద అన్నిసార్లు చెప్పుకున్నా, లైఫ్ లో ఒక పిల్ల వచ్చిందని నేను చెప్పుకున్నానా, నేను ఒక రిలేషన్ లో ఉన్నా ఒకరితో ఉన్నా అని చెప్పి నేను చెప్పుకున్నానా. ఇప్పుడు తెలుస్తుంది కదా నిజం బయటకు వచ్చింది కదా, ఇంకా తెలియదు ఇక రిలేషన్షిప్ లో ఉన్నాడు. లాజిక్ ఇక్కడ చేసుకోండి, 7 months అయితే నేను వెళ్ళిపోయి నేను రిలేషన్ లో ఉండేదాన్ని అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నేను ఇంకొకరిని పట్టాయి, నేను ఇంకొకరితో ఉంటుండే కదా. ఇప్పుడు పటాయించి పెట్టుకున్నావు కదా నీ పక్కన, సో పటాయించి పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీ పక్కన అంటున్నాడు. పటాయించి పెట్టుకున్నా, అదే వాడిని కూడా తీసుకొచ్చా, వాడి ముందట ఇన్ని వ్యక్తి అడిగిపిస్తా మేము రిలేషన్ లో ఉన్నా అని చెప్తే దానికి. సరే వాళ్ళ పిల్లని కూడా తీసుకొస్తా, నేను వాళ్ళ పిల్లని కూడా తీసుకొస్తా అంటున్నా నేను, సరేనా? ఏంటి వాళ్ళ పిల్లని కూడా తీసుకొని వస్తా అంటున్నాడు. వాళ్ళిద్దరు కాదు, ఆ పిల్లనే నాకు ఫోన్ చేసి ఏమంటే తెలుసా అన్న, వీళ్ళు అటేటో తిరుగుతున్నారంట, మండీలు గిండీలు నైట్ అవుట్లు చేస్తున్నారంట, స్టూడియోలు గిడియోలు పోతున్నారంట. అన్న నా బాయ్ ఫ్రెండ్ అన్న, నా సిన్సియర్ బాయ్ ఫ్రెండ్ అన్న, నేను వాడిని చాలా సిన్సియర్ గా ప్రేమించిన, ఇగో హర్ష వల్ల నా మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అన్న అని చెప్పేసి అంటున్నాడు. ఆ పిల్ల అంటుంది చిల్లర మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లరదానా? ఒక్క నిమిషం ఆగు, నేను మందికి పోయినా, నేను రీల్స్ తీపించుకున్నా, నాకు ఇక్కడ రీల్స్ తీసేటోళ్ళు ఎవరు లేరు. ఏమన్నా తెలుసా అన్న, నీకు నాకు సంబంధం లేదన్నప్పుడు నా వీడియోలు ఎందుకు పెట్టాలన్నా? నువ్వు కావాలని ఒక మనిషి. సరే సరే హర్షిత ఇప్పుడు మీరు హర్షిత ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడికి మీరు స్టాప్ చేయాలనుకుంటున్నారా, ఇంకా ప్రొలాంగ్ చేసుకుందాం అనుకుంటున్నారా ఈ ఇష్యూ మొత్తం? సరే ఒక్క నిమిషం హర్షిత, ఒక్క నిమిషం. ఇప్పటి వరకు నువ్వు వీడియోలు పెట్టినావు కదా 2, సో నువ్వు ఒక వీడియో పెట్టినావు కదా, తీసేస్తాను. సో ఇక్కడికి స్టాప్ చేస్తారా మీరు? స్టాప్ చేసేస్తా, నాకు అవసరం లేదు అసలు. నాకు అడిగిన నేను ఏం చెప్తున్నా అంటే ఇవ్వనన్నా, నేను డివోర్స్ అప్లై చేసిన తర్వాత నేను ఇస్తా అని చెప్పినా లేదా? అవును చెప్పిన. మళ్ళీ తర్వాత నేను నీకు పొద్దునే ఫోన్ చేసి అన్నా నేను ఇంకోటి కాదన్నా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అడుగు. సరే ఇంకొకటి నాకు క్లారిటీ అడుగుతుంది కాబట్టి నేను ఎవరు నాకు ఎంతమంది మెసేజ్ చేసినారో ఛానల్ వాళ్ళు, నేను ఎవరికి ఇవ్వద్దని కూడా నువ్వు తెలుసు కాబట్టి నీకు ఇస్తానా, నేను నీ ఛానల్ లో క్లారిటీ ఇచ్చేస్తా. డివోర్స్ వచ్చేసరికి కూడా టైం పడుతుంది కదా,
నేను ఇచ్చేస్తే నాకు నేను చూసుకుంటే ఆయన చూసుకుంటాడు, ఎందుకన్నా ఈ లొల్లి అని చెప్తున్నా లేదా? అవును, అయితే తిని ఏమంటున్నాడు అంటే అసలు నేను ఇష్ట ప్రకారం కూడా నేను పెళ్లి చేసుకోలేను, నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేసి అంటున్నాడు. అమ్మా చెప్తున్నా మొన్నటి వరకు ఛానల్ అట్లా చెప్పి నాకు తెలుసు. నేను అదే క్వశ్చన్ వేసిన మీరు ఇన్ని రోజులు అబద్ధం ఎందుకు చెప్పి అన్న ఇప్పుడు తీసుకొని ఉన్నా కదా, మా మమ్మీ తీసుకొని పోలీసు వాళ్ళని తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు గుర్తు వస్తుంది సుమన్ టీవీకి ఇచ్చినప్పుడు తెలియదు. ఇగో హర్షిత ఇగో నాకు అవసరం లేదని చెప్పింది, మరి పబ్లిక్ కి తెలవాలి కదా. హర్షిత ఇక్కడ చూడు అమ్మా, ఇగో ఇప్పటికి అయిపోయింది. ఇప్పుడు మీరు ఇదంతా చేసుకుంటే మీదే పోతుంది, ఓకేనా? పెళ్లి చేసుకున్నా నాకు ఎప్పుడో తెలుసా, మీకు చెప్పిన కదా మాది లవ్ కాదు. అవును ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు అయిపోయింది, వదిలేసి లైట్ తీసుకోమను, ఆమె లైఫ్ ఆమె చూసుకోమను, నా పర్సనల్ లైఫ్ లోకి రావద్దని చెప్పన్నా. సరే ఇగో తిని ఏమంటుండంటే ఇప్పుడు హర్షిత ఏమంటున్నాడంటే ఇప్పుడు మేము అంటే ఎవరి వాళ్ళు మేము బ్రతుకుతాము, ఇంకా మా దగ్గర రాకమను, నేను ఆమె దగ్గర పోను అని చెప్పేసి అంటున్నాడు. నువ్వేమంటావు? సరే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆమె హర్షిత ఓకే, నువ్వు ఉన్నావు కరెక్టే, అంటే నువ్వు కూడా ఒకటే అంటున్నావు, నాకు సంబంధం లేదన్నావు కదా. ఓకే, ఇప్పటి వరకు ఉన్నాయి చూడు రెండు వీడియోలు. సరే ఓకే డిలీట్ చెయ్యకు, నువ్వు కూడా డిలీట్ చేయకు అది. బట్ మీ బ్రతుకులు మీరు బతకండి, నువ్వు ఈయన గురించి మళ్ళీ వీడియో చేయకు, ఈయన నీ గురించి వీడియో చేయడు, నాకు అవసరం లేదు కూడా. సరే నీ జోలికి వస్తే నా దగ్గరకు వచ్చి చెప్పు, మళ్ళీ నేను ఒక లాయర్ని పిలుస్తా, అప్పుడు మనం కేసు వేద్దాం. నాకు తెలుసు మా మామయ్య లాయర్ ఎంత వరకు పోతుందో ఆ కథలన్నీ నాకు తెలుసు. ఓకే, సో ఇప్పుడైతే మళ్ళీ మీరు వీడియోలో గొడవలు అయితే పడరు కదా? అసలు అన్న నా జోలికి నేను ఎవరితో ఏం చేసినా ఆయనకు సంబంధం లేదు, నాకు ఆయన ఎవరితో సంబంధం లేదని చెప్తే నిన్న మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ. సరే ఇప్పుడే మా ఇంటర్వ్యూలో నేను క్లారిటీ తీసుకుంటా. ఇప్పుడు జనాలు అందరు చూస్తున్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ కూడా. సో మళ్ళీ నువ్వు ఆమె జోలికి వెళ్ళాలి. నేను పోయే అవసరమే లేదన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమె గురించి ఒక్క వీడియో కూడా నేను బ్యాడ్ చేసి పెట్టలేదు. అర్థం కాలే హర్షిత, మళ్ళీ చెప్పు. ఏం తప్పు చేసిన ఏం చేయట్లేదు కాబట్టి నేను భయపడా, నాకేం ఫరక్ పడదు. ఒక్కటి చెప్తున్నా, నేను ఎందుకు ఈ రోజు మార్నింగ్ వీడియో తీసి పెట్టినా అంటే నిన్న నైట్ నాకు 2-11 ఎప్పుడు కాల్ చేసి నువ్వు చెందడాన్ని ఎందుకు అంటున్నావు మరి అయ్యో ఈ అమ్మాయిని బ్యాడ్ గా పెట్టినప్పుడు మరి నేను తిట్టకుండా ఏం చేస్తా అన్నా మరి. సరే హర్షిత ఇప్పటికీ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఈయన గురించి నువ్వు మాట్లాడకు, వీళ్ళు నీ గురించి మాట్లాడరు, ఓకేనా? నువ్వు పెట్టేసావు కాదు, నువ్వు వీడియోలు పెట్టేసావు, వీళ్ళ ఇంట్లో ఎంత దమ్దం చేసావు నీకు తెలుసా? మళ్ళీ వీడియో తీసి పెట్టినా తప్పించి నాకు ఆయన గురించి అవసరమే లేదు. కాకపోతే నేను దీన్ని అయితే ఇక్కడతో స్టాప్ చేయాలనుకోవట్లేదు, నేను ఏదో ఒకటి తెలుసుకొని ఏం చేసేస్తా. కాదు అంటే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు? ఏం తెలుసుకున్నానంటే ఇప్పుడు పెళ్ళైందన్న రేపటి రోజున సరే ఇట్లనే విడాకులు తీసుకోకుండా ఆయన చూసుకొని నేను నాకు చూసుకున్నాను అనుకో, ఇప్పుడనే కాదు నాకు కొంచెం ఏదొచ్చిన తర్వాత నా పేరెంట్స్ మళ్ళీ నాకు పెళ్లి చేసిన నేను ఎందుకు ఈ రోజు మార్నింగ్ వీడియో తీసి పెట్టినా అంటే నిన్న నైట్ నాకు 2-11 ఎప్పుడు కాల్ చేసి నువ్వు చెందడాన్ని ఎందుకు అంటున్నావు సరే హర్షిత ఇప్పటికీ అయిపోయింది, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఈయన గురించి నువ్వు మాట్లాడకు, వీళ్ళు నీ గురించి మాట్లాడరు, ఓకేనా? అన్న నాకు అవసరం లేదు, అందుకే చెప్పి నేను ఆయన మళ్ళీ వీడియో తీసి పెట్టినా తప్పించి నాకు ఆయన గురించి అవసరమే లేదు. కాకపోతే నేను దీన్ని అయితే ఇక్కడతో స్టాప్ చేయాలనుకోవట్లేదు, నేను ఏదో ఒకటి తెలుసుకొని ఏం చేసేస్తా. కాదు అంటే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు? ఏం తెలుసుకున్నానంటే ఇప్పుడు పెళ్ళైందన్న రేపటి రోజున సరే ఇట్లనే విడాకులు తీసుకోకుండా ఆయన చూసుకొని నేను నాకు చూసుకున్నాను అనుకో, ఇప్పుడనే కాదు నాకు కొంచెం ఏదొచ్చిన తర్వాత నా పేరెంట్స్ మళ్ళీ నాకు పెళ్లి చేసిన ఏదో ఒక సంథింగ్ ఏదైనా అయిన తర్వాత వాళ్ళు జడ్జ్ చేయొద్దు, పబ్లిక్ అయినా సరే ఎవరైనా సరే నన్ను జడ్జ్ చేసి నాకు ఆ పేరు నాకు వద్దు, అందుకని నేను డివోర్స్ కోసం అనేది చేస్తా. సరే అంటే ఇప్పుడు మీరిద్దరు విడాకులకు అప్లై చేసుకోండి, మీకు విడాకులు వస్తాయి, అప్పటి వరకు కానీ మీరు ఒకరికొకరు మాట్లాడకండి, వాళ్ళ గురించి వీడియోలు చేయొద్దు. సరే ఇప్పుడు నేను ఏ వీడియోలో కూడా ఒక్క నిమిషం ఆయన అన్నాడు కదా నిన్న నైట్ ఫోన్ చేసి నువ్వు నీ వల్ల ఒక పిల్ల జీవితం నాశనం అయితే మంచిదా అంటే నాకు దీనికి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పు, ఎంతమంది ఫోన్లతో తిరిగి ఎంతమందితో ఏం చేసిందో వాళ్ళందరూ నా దగ్గర ఇస్తుంది నాకు ఆన్సర్ ఇవ్వమని, నేను వాళ్ళ లైఫ్ లో పోయినా వాళ్ళ లైఫ్ లోకి వచ్చి ఇంతవరకు చేసేసి నాకు దీనికి ఆన్సర్ చేయమని చెప్పు.
నేను కాదు, ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆమె నాకు ఏం సంబంధం లేదన్నప్పుడు నేను చేంజ్ అయిపోయినా, నా లైఫ్ ఏందో నేను చూసుకున్నా. మాట్లాడితే కాదు హర్షిత, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇద్దరు కొట్టుకుందాం అనుకుంటున్నారా? కేసులు పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వస్తావు నువ్వు స్టూడియో దగ్గరకు వస్తావా? ఇద్దరు కొట్టుకోండి. వచ్చే ధైర్యం లేదు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఓకే, కానీ నువ్వు ఇప్పటి నుంచి ఈయనతో నువ్వు మాట్లాడుకో, ఆయన నీతో మాట్లాడాడు, ఇంకా వీడియోలు స్టాప్ చేయండి. చిల్లర నీ గురించి చెప్పే అవసరం ఇప్పుడు కాదు. ఇప్పుడు రానా నువ్వు చిల్లర దానా అని ఎందుకంటున్నావు వంశీ? నా గురించి ఎంత కలిసి చెప్పిందో నాకు తెలుసా, అవన్నీ ఎట్లా ఎంత బ్యాడ్ చేస్తుందో తెలుసా? సరే ఓకే హర్షిత, ఇంకో రిలేషన్షిప్ లో ఉన్నావు కదా, పో అంత గారికి. సరే సరే పోనీలే పోనీలే, నేను చెప్తా, ఆయన కూడా వీడియోలు చేయడం, నువ్వు కూడా వీడియోలు చేయకండి, ఓకేనా?